ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్షత్రియ యుద్ధ నియమం ప్రకారము నిరాయుధుడు, సమ్మతింపనివాడు అంటే యుద్ధం చేయాలనే ఇంట్రెస్ట్ లేనివాడు అయినా శత్రువుని ఎదుర్కొనకూడదండి. ఇది వాళ్ళ ఆచారము, క్షత్రియ ధర్మం యొక్క ఆచారము. అయినా అటువంటి పరిస్థితులలో కూడా శత్రువు దాడి చేసినప్పటికీ తాను యుద్ధం చెయ్యబోనని అర్జునుడు అక్కడ నిర్ణయించుకున్నాడు. ఎదుటి పక్షం వారు ఎంతటి సమరోత్సాహంతో అంటే యుద్ధం చేయాలనే కుతూహలంతో ఉన్నారో అతడు పట్టించుకోవడం లేదు. వాళ్ళు వస్తే రాని, యుద్ధం చెయ్యని, కానీ నాకు యుద్ధం చేయాలనే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళు నాతో పోటీ పడినా కూడా నేను వాళ్ళతో యుద్ధం చెయ్యను అని నిర్ణయించుకున్నాడండి అర్జునుడు. అది మామూలు వాళ్లకు సాధ్యం కాదండి. అతను చాలా భగవద్భక్తుడు అవడం వల్లనే అతను ఇలా చేయగలుగుతున్నాడండి. అంత కోమల హృదయం కారణంగానే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాయండి అర్జునిలో. ఇప్పుడు మనమే ఉన్నాం చూడండి, ఎవరైనా మనపై గొడవకు వస్తే మనం ఊరికే ఉంటామా? మనం కూడా రివర్స్లో కోపం వస్తుంది, గొడవ పడతాం. కానీ ఇక్కడ అర్జునుడు అనుకోవడం లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు, సరే అవతల వాళ్ళు వచ్చినా సరే నేను ఆయుధం ఎత్తను, యుద్ధం చెయ్యనని నిర్ణయించుకున్నాడు. సో ఇది ఇలాంటి వాళ్ళకు సాధ్యం కాదండి, ఎంతో గొప్ప వాళ్ళకు మాత్రమే సాధ్యం అవుతుంది. సో మనం కూడా ఎవరైనా గొడవకు వచ్చినప్పుడు మాట పెంచుకుంటూ పోయి గొడవ పడకుండా సో మౌనంగా ఉంటే ఆ గొడవలు సర్దుమణుగుతాయండి. ఏదో ఒక రోజు మనపై గొడవకు వచ్చిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. అందుకే అంటారు, మాట గెలవని చోట మౌనం గెలుస్తుంది అని చెప్పేసి. ఇది ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సిందండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండి. యది ఒకవేళ, మాం నన్ను, ప్రతీకారం చెయ్యకపోయినా, అశస్త్రం పూర్తిగా ఆయుధాలు ధరించకపోయినా, శస్త్రపానయ ఆయుధాలు చేపట్టిన, ధృతరాష్ట్ర తనయులు రణరంగంలో హన్యుహు చంపితే, తత్ అది, మే నాకు, క్షేమతరం మంచిదే, భవేత్ అవుతుంది. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నిరాయుధుడను, ప్రతీకారం చెయ్యని వాడను అయినా నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది తప్పితే చెడ్డ అవ్వదు అని అర్జునుడు అంటున్నాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.